హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. జబర్దస్త్ కామెడీ షో తెలుగులోనే వన్ ఆఫ్ ది నెంబర్ వన్ కామెడీ షో. అప్పట్లో కామెడీ షోలు ఎన్ని వచ్చినా కూడా తెలుగు టీవీ ఛానల్లో వన్ ఆఫ్ ది టాప్ కామెడీ షోగా ఈ షో నుంచి ఎంతో మంది కమెడియన్ సినిమాల్లో కూడా నటించారు. ఈ షో ఎంతో మందికి లైఫ్ కూడా ఇచ్చింది. ఈ షోలో జడ్జిగా చేసిన వాళ్ళు తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులై ఈ షోకే వచ్చి కన్నీళ్లు కూడా పెట్టుకునేవారు. ఈ జబర్దస్త్ షో వల్ల నేను ఎమ్మెల్యే అయ్యానంటూ. అయితే జబర్దస్త్ కామెడీ షోలో రోజా గారు బయటికి వెళ్లిపోయిన తర్వాత ఇంద్రజ గారు జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చారు. రోజా గారి తర్వాత అంతగా ఆడియన్స్ ని మెప్పించేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది ఇంద్రజ గారు మాత్రమే. అయితే ఇంద్రజ గారు జబర్దస్త్ కి షోకి వచ్చిన కొత్తలో ఆమె మాట్లాడే విధానం, ఆమె జెన్యున్ గా నవ్వే నవ్వు అందరికీ చాలా ఇష్టంగా ఉండేది. జబర్దస్త్ కు వచ్చిన స్టార్టింగ్ లో ఇంద్రజ గారు అందరికీ చాలా పాజిటివ్ గా కనెక్ట్ అయ్యారు. కానీ తర్వాత ఇంద్రజ గారు చేసిన ఓవర్ యాక్షన్ కి ఆమెపై ఉన్న పాజిటివ్ రెస్పాన్స్ కాస్త నెగిటివ్ గా మారింది. చిన్న పంచులకే ఓవర్ గా రియాక్ట్ అవ్వడం, ప్రతి విషయానికి ఓవర్ గా బిల్డప్ ఇవ్వడం, ఏ చిన్న ఎమోషన్ వచ్చినా విపరీతంగా ఎమోషనల్ అయిపోవడం, అబ్బో ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దీంతో ఒక్కో టైంలో ఇంద్రజ గారి మీద విరక్తి కూడా పుట్టేసింది ఆడియన్స్ కి. అయితే రోజా గారు, నాగబాబు గారు జబర్దస్త్ మానేసిన తర్వాత చాలా మంది జబర్దస్త్ కి జడ్జిగా వచ్చినా కూడా నిలకడగా ఉండలేకపోయారు. అయితే లేటెస్ట్ గా ఇంద్రజ గారు జబర్దస్త్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నా అంటూ రీసెంట్ గా ఒక ప్రోమో రిలీజ్ చేశారు మల్లెమాల. ప్రోమో చివరిలో చూసుకుంటే ఇంద్రజ గారు కొద్ది రోజులు జబర్దస్త్ కి బ్రేక్ ఇస్తున్నా అంటూ కొంచెం ఎమోషనల్ అయ్యారు.